వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ప్రధాన వార్తాపత్రికలోని ముఖ్యమైన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఈనాడు న్యూస్ పేపర్ తీసుకుంటే అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేంటి అంటూ కూడా మనం ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఏమైనా చేయొచ్చు అనుకుంటే కుదరదు, అలాంటి వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందే, న్యాయమూర్తులను సైతం వదలకుండా పోస్టులు పెట్టారు. అసభ్యకర పోస్టులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇక బిల్ దాఖలు చేయడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి అంబటి నివాసంలో వైకాపా సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్. హోంమంత్రి అనితపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన నిందితుడు ఇక ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కించపరిచే పోస్టులు పెట్టినందుకు రామ్ గోపాల్ వర్మకు కూడా నోటీసులు ఇచ్చారు. పోసాని కృష్ణమురళిపై కూడా పలు చోట్ల ఫిర్యాదులు అయితే నమోదయ్యాయి. ఇక నటి శ్రీరెడ్డిపై కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. మరొక హెడ్లైన్ చూస్తే ఆర్థిక సవాళ్లున్న గోదావరి కృష్ణ పెన్నా అనుసంధానిస్తాం, మూడో పక్షంతో అధ్యయనం చేయించండి, జలవనరులపై సమీక్షలో సీఎం వెల్లడించడం జరిగింది. బుల్డోజర్ కూల్చివేతలు తగదు, సంబంధితులకు షోకాజ్ నోటీసు, 15 రోజుల సమయం ఇవ్వాలి, కార్యనిర్వాహక అధికారి న్యాయమూర్తి కాలేరు, వారికి ఇళ్లను కూల్చే అధికారం లేదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. మరొక హెడ్లైన్ చూస్తే అప్పులే తప్ప ఆస్తుల స్పష్టం ఏది అంటూ కూడా అప్పులే తప్ప ఆస్తుల సృష్టి ఏది అంటూ కూడా మనకి ఇక్కడ మరో హెడ్లైన్ చూస్తున్నాం. అయితే రూపాయల 19 పైసలు అప్పులు తీర్చేందుకే జగన్ హయాంలో చివరి ఏడాది లెక్కలు 2023-24 ఆర్థిక స్థితిపై కాగ్ నివేదిక ఇవ్వటం జరిగింది. మరొక చూస్తే అతిసారంపై శాసనమండలి గరం గరం. వాకౌట్ చేసిన వైకాపా ఎమ్మెల్సీలు, తన వ్యాఖ్యలను ప్రతిపక్షం వక్రీకరించిందన్న మంత్రి సత్యకుమార్. ఇక ఈ ఏడాది నుంచి మామిడి తోటలకు బీమా, మంత్రి అచ్చెన్నాయుడు. అమరావతికి గ్రాంట్గానే 15,000 కోట్లు మంత్రి నాదెండ్ల స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ మరొక హెడ్ చూస్తే తప్పుడు ప్రకటనలొద్దు, విజేతల అనుమతి లేకుండా ఫోటోలు వాడొద్దు, కోచింగ్ కేంద్రాలకు కేంద్ర మార్గదర్శకాలు, ఇక ప్రచారదారులు బాధ్యత వహించాలని స్పష్టీకరణ. మరొక న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి న్యూస్ పేపర్ చూస్తే రాష్ట్ర అప్పులపై చంద్రబాబు దుష్ప్రచారం, బడ్జెట్ సాక్షిగా పెట్టుబడులు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ అంటూ కూడా మనం ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. అయితే సూపర్ 6, సూపర్ 7లను తెరమరుగు చేసేందుకే అప్పులపై దుష్ప్రచారం. అప్పులు 14 లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేశారు. అప్పులు 10 లక్షల కోట్లంటూ గవర్నర్తోనూ అబద్ధాలు చెప్పించారు. 2024-25 బడ్జెట్లో రాష్ట్ర అప్పు 6.46 లక్షల కోట్లనని తేల్చారు. ఇక మీ 5 ఏళ్లలో అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 22.63% ఉంటే మా హయాంలో 13.57%. మరి ఇప్పుడు చెప్పండి, అప్పుల రత్న బిరుదు ఎవరికి ఇవ్వాలి? ఈ బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లా ఉంది అంటూ ఇక హామీలు నెరవేర్చలేక అధికారంలోకి వచ్చాక కూడా అదే విష ప్రచారం చేస్తున్నారని, బకాయిల విషయంలోనూ దుర్మార్గంగా అదే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, ఇక 42,183.80 కోట్ల బకాయిలు మేము చెల్లించామంటూ కూడా జగన్ అయితే వ్యాఖ్యానించారు. మీ మోసాలపై నేనే పోస్ట్ చేస్తా, అరెస్ట్ చేయడంపై మొదలు పెడితే నా నుంచే ప్రారంభించండి, వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా పోస్టు చేయాలని పిలుపునిస్తున్నా, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం, సూపర్ 6 అమలుకే 74,000 కోట్లు అవసరం, బడ్జెట్లో కేటాయింపులేవి, ఇది మోసం కాదా? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? ఎందుకు నీపై 420 కేసు పెట్టకూడదు అంటూ కూడా మాజీ సీఎం జగన్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఇక నిలదీస్తామనే సర్కార్ భయం, అందుకే ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అయితే ప్రతిపక్ష నాయకుడికి హక్కుగా మైక్ ఇవ్వాల్సి వస్తుందని భయమా? అలా మైక్ ఇస్తే ఇప్పుడు 1 గంట 40 నిమిషాల పాటు చెప్పినవన్నీ సభలో ప్రస్తావిస్తాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అయితే ఈ విధమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మరొక హెడ్లైన్ చూస్తే నిబంధనలకు లోబడే గత సర్కార్ అప్పులు, శాసనసభలో కాగ్ నివేదిక, సాక్షిగా వాస్తవాలు బహిర్గతం. ఇక 2023-24 నాటికి బడ్జెట్ గ్యారంటీ అప్పులు 6.4 లక్షల కోట్లే. ఇక చూస్తే బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధం, ముందస్తు షోకాస్ నోటీసు ఇవ్వకుండా ఏ ఒక్క ఇంటిని కూడా కూల్చడానికి వీల్లేదు అంటూ కూడా ధర్మాసనం అయితే కీలక తీర్పు అయితే ఇచ్చింది. అయితే నోటీసుపై ప్రతిస్పందించడానికి కనీసం 15 రోజుల సమయం ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే కీలక తీర్పునైతే వెలువరించింది. నెక్స్ట్ ఇక చూస్తే కట్టు కట్టి వదిలేశారు,
మిగతా వైద్యానికి ఆరోగ్యశ్రీ అనుమతులు వచ్చే వరకు ఆగాల్సిందే. యాక్సిడెంట్ బాధితుడికి చికిత్స చేయడంలో జాప్యం, మైనర్ సర్జరీలకు సైతం ఆరోగ్యశ్రీతో ముడిపెడుతున్న వైద్యులు. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వింత పరిస్థితులు అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. మరొక హెడ్లైన్ చూస్తే ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనకో శాఖ సారథులుగా మస్క్, వివేక్ కీలకం. బాధ్యతలు అప్పగించిన ట్రంప్. ఇక వారి సారథ్యంలో బ్యూరోక్రసీ ప్రక్షాళన. రక్షణ మంత్రిగా ఫాక్స్ న్యూస్ హోస్ట్ పీటర్ హెగ్సెత్. మరొక చూస్తే వివాదాలు, వాయిదాలు. పోస్టుల భర్తీపై మొదలైన కూటమి సర్కార్ గేమ్. 16,347 పోస్టులతో డిఎస్సి అంటూ హంగామా. 6న నోటిఫికేషన్ అంటూ ఊరించి ఇప్పుడు నిరవధిక వాయిదా. జనవరిలో జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరికి వాయిదా. ఆందోళనలో లక్షల మంది ఉపాధ్యాయ గ్రూప్స్ అభ్యర్థులు. దాదాపు ఏడాది పాటు శిక్షణ పొందుతూ ఆర్థికంగా సతమతం. నెక్స్ట్ ఇక్కడ మరొక హెడ్లైన్ చూస్తే కొనసాగుతున్న అరాచక పర్వం. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు. పోలీసుల అదుపులో పలువురు. ఇక కుటుంబ సభ్యులకు వివరాలు చెప్పని వైనం. మఫ్టీలో ముట్టడించి ప్రసాద్ రెడ్డిని తీసుకెళ్లిన రాయదుర్గం పోలీసులు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కూడా నోటీసులు. అదేవిధంగా నటులు పోసాని, శ్రీరెడ్డిలపైన కూడా ఫిర్యాదులు. మరొక న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూస్తే మెయిన్ హెడ్లైన్ కింద కేటీఆర్ ప్రమేయం అంటూ కూడా మనం ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. అయితే రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేసిన పోలీసులు ఫోన్, ఆడియో రికార్డుల్లో ఎంత ఖర్చైనా కూడా ముందుకెళ్లాలని కేటీఆర్ ఆదేశాలు. ఇక ఆ ఆదేశాలతోనే రంగంలోకి పట్నం నరేందర్ రెడ్డి. వ్యూహాన్ని అమలు చేసిన సురేష్ రాజ్. A1గా పట్నం, ప్రధాన కుట్రదారు ఆయనే ఐజీ. ఇక నిందితుడు సురేష్ రాజ్ను ఉసిగొల్పినట్లుగా వెల్లడించారు. కేబీఆర్ పార్క్లో వాహ్యాలిలో ఉండగా పట్నం అరెస్ట్. వికారాబాద్లో విచారణ, తర్వాత కొడంగల్ కోర్టుకు కూడా 14 రోజుల రిమాండ్. ఇక చెర్లపల్లి జైలుకు తరలింపు. A2గా సురేష్ రాజ్, నరేందర్ రెడ్డి కాల్ డేటాపై కూడా ఆరా తీస్తున్నారు. ఇక కేటీఆర్ని నిందితుల జాబితాలో చేర్చే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరొక చూస్తే కస్టమ్ మిల్లింగ్ పొరుగు మిల్లర్లకు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మిల్లర్లకు బంపర్ ఆఫర్. సీఎంఆర్ కోసం ధాన్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత. 100% బ్యాంకు గ్యారంటీ ఇవ్వటానికి ఏపీ మిల్లర్లు సిద్ధం. ఇక స్థానిక రైస్ మిల్లర్లు ధాన్యం దించుకొని చోట ఇతరులకు ఛాన్స్. ఇక్కడ మరొక హెడ్లైన్ చూస్తాం. కొంత రుణం బాండ్లతో అంటూ కూడా మనం ఇక్కడ మరొక హెడ్లైన్ అయితే చూస్తున్నాం. అయితే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం నిర్మాణానికి కొత్తగా ఇన్విట్ విధానం. భారం పడకుండా నిధుల సేకరణకు యోచన. అదేవిధంగా టోల్, ఇతరత్ర రాబడి నుంచి చెల్లించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ పద్ధతిలో నిర్మాణం. డిపిఆర్ కన్సల్టెంట్ భర్తీకి త్వరలో టెండర్లు. ప్రాజెక్టు అమలుకో విభాగం. పీడీగా ఐఏఎస్. నెక్స్ట్ రాష్ట్రాల్లో అణు విద్యుత్ ప్లాంట్లు. బొగ్గు కొరత ఉన్న చోట ఏర్పాటుకు కేంద్రం అయితే పిలుపునిచ్చింది. ఇక అణు విద్యుత్ ప్లాంట్లకైతే కూడా మరి ఏర్పాటు కోసం కేంద్రం పిలుపునిచ్చింది. మరొక చూస్తే ఆరోగ్య ఉన్నతాధికారికి మెమో. ఇక గత సర్కార్ హయాంలో 90 తీవ్ర ఆరోపణలు. ఏడాది ఉద్యోగుల సాధన బదిలీలోనూ కూడా అవకతవకలు. ప్రభుత్వ అనుమతి లేకుండా డిప్యూటేషన్లు, సరెండర్ పోస్టింగ్లు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. మరొక చూస్తే ఇందిరమ్మ ఇళ్లు. 400 చదరపు అడుగుల్లో స్నానాల గది, వంటగది తప్పనిసరి. తొలి విడతలో స్థలం ఉన్న వారికి మంజూరు. 4 విడతల్లో 5 లక్షల రూపాయలు. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కూడా మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని అయితే ఆయన వివరించడం జరిగింది. మరొక హెడ్లైన్ చూస్తే స్పోర్ట్స్ కోటాలోనూ బోగస్లు. టీచర్ పోస్టుల భర్తీలో లొసుగుల పరంపర. దిద్దుబాటుకు విద్యాశాఖ చర్యలు. 20 నుంచి ధ్రువపత్రాల పునఃపరిశీలన. మొత్తంగా అనర్హులని తేలితే ఉద్యోగాల తొలగింపు. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. చూశారు కదండి, ఇవి ఇవాల్టి న్యూస్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. కీప్ వాచింగ్ 6 TV.